అస్సలాముఅలైకుం అందరికీ. అందరూ బాగున్నారా? సో ఈరోజు ఇంకో కొత్త రెసిపీ చూసేద్దామా? మా నెల్లూరు ఒక్కసారిగా చాలా చల్లబడిపోయింది. సో ఈ చల్లదనానికి మనకి చాలా క్రేవింగ్స్ అని ఉంటాయి. సో ఈ మధ్యాహ్నం మనము వేడి వేడి అన్నంలో పచ్చడేసుకొని అలా ఆమ్లెట్ నంచుకొని తింటుంటే చాలా బాగుంటుంది కదా. సో ఈ పచ్చడి ప్రాసెస్ ఎలా చేయాలో, ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూసి ట్రై చేయండి. సో ఫస్ట్గా ఇంగ్రీడియంట్స్ చూసేయండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక రెడ్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ కరివేపాకు వేయాలి. ఈ కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఈ కరివేపాకులోనే ధనియాలు వేసి బాగా ఫ్రై చేయాలి. సో సిమ్లో వేయించుకోవాలి బాగా. ఇప్పుడు జీలకర్ర వేసుకొని ఇవి కూడా వీటితో పాటు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసి బాగా మగ్గనివ్వాలి. ఇవి చాలా మెత్తంగా అయిపోవాలి. ఇందులోనే తగినంత చింతపండు వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించుకునే రెడ్ చిల్లీస్ని మిక్సీ పట్టించుకోవాలి. తగినంత ఉప్పు వేసి ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ముందుగా వేయించుకున్న కరివేపాకు, జీలకర్ర, ధనియాలు ఇవి వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ లాగా కొట్టేయవద్దు, ఇట్లాగా ఉండాలి. సో ఇప్పుడు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వేసి ఇంకొకసారి మిక్సీ పట్టించుకోవాలి. చూసారా? ఇప్పుడు ముందుగా మగ్గిన టమాటాలు, చింతపండు వేసి మిక్సీ పట్టించుకోవాలి. సో ఒకసారి ఉప్పు, కారం చూసుకోండి. చూసారా? పచ్చడి రెడీ అయిపోయింది. ఈ క్లైమేట్లో వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అలా నెయ్యి పైన కలుపుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.